సో, మనలో చాలామంది ఎంహెచ్ఎస్ఆర్‌బీ యాస్పిరెంట్స్ ఏఎన్ఎం గారు కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. అవన్నీ ఇక్కడ నేను వన్ బై వన్ లిస్ట్ ఔట్ చేశానండి. ఆ లిస్ట్ ఔట్‌లో భాగంగా ఒక్కొక్క చిన్న చిన్న వీడియోలు నేను పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు అనంటే అన్నీ ఒకటేసారి డిస్కస్ చేస్తే మేబీ కొందరికి అర్థం కావచ్చు, కాకపోవచ్చు. అందుకోసమని నేను ఇలా ఇలాంటి ప్లాన్ అయితే చేసుకున్నాను. చూడండి ఇక్కడ రాసాను. వన్ బై వన్ రాసాను. సర్వీస్ వెయిటేజ్ లేకపోతే ఇట్లా ప్రతిదీ ఇట్లా లిస్ట్ ఔట్ చేసుకున్నానండి. ఇలా లిస్ట్ ఔట్ చేసుకున్న తర్వాతనే నేను మీ ముందు ప్రతి ఒక్క పాయింట్‌ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాట్ ఓన్లీ ఫర్ ఏఎన్ఎం అండి. అంటే ఎంహెచ్ఎస్ఆర్‌బీ అప్డేట్సే కాకుండా ఫర్దర్‌గా మనము హెల్త్ ఎడ్యుకేషన్ గాని, లైక్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్‌లీ అవునండి. ఇప్పుడు ప్రెజెంట్ డేస్ కాదు. ఒక 3-4 డేస్ నుంచి ఎండ ఎక్కువగా ఉంది. దయచేసి చెప్తున్నాను. వీలైనంత వరకు మంచిగా వాటర్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకు అనంటే డీహైడ్రేట్ అవుతున్నారు. చాలామంది చనిపోయే అవకాశాలు సిట్యుయేషన్స్‌లో కూడా క్రియేట్ అవుతున్నాయన్నమాట. ఎందుకు? సన్ స్ట్రోక్ వడదెబ్బ వల్ల. ఎస్పెషల్లీ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ముసలి వాళ్ళకైతే చెప్పండి పాపం. ఎక్కువ వాటర్ తీసుకోవాలన్నట్టు చెప్పండి. వేడైతే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మా కల్లా కూడా అసలు ఇప్పుడు ఈవినింగ్ ఒక 5:50 అయిపోయింది. అయినప్పటికీ ఎక్కువ ఉక్కబెట్టేస్తుంది. చాలా వేడనిపిస్తుంది. సో, దీని నుంచి మనం తగ్గించుకోవడానికి వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. దెన్ పల్చటి బట్టలు వేసుకోండి. ఎండకి ఎక్కువ పోవద్దండి. ఒకవేళ ఎండలో వెళ్ళినా ఖచ్చితంగా గొడుగు తీసుకెళ్ళండి. మోస్ట్‌లీ ఎండ టైంలో ఎక్కడికి బయటైతే ప్లాన్ చేసుకోవద్దండి. ఇది ఒక చిన్న హెల్త్ సజెషన్ అండి. ఏమనుకోకండి. ఒక వెల్ విషర్‌గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో, నెక్స్ట్ ఏంట్రా అనంటే ఇప్పుడు ఏఎన్ఎమ్స్ గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక చిన్న డౌట్ అండి. చిన్న డౌట్ కాదు ఇది. చాలామంది మనకి కమెంట్స్‌లో రాసిన ఒక చిన్న టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఏమనంటే సర్వీస్ వెయిటేజ్ లేకపోతే ఏఎన్ఎం జాబ్ లేదా అని చాలామంది అడుగుతున్నారు. అంటే మాకు రాదా సార్? మాకు రాదా సార్? అని అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో నేను క్లుప్తంగా వాళ్ళ గురించి మాత్రమే ఒక చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చివరి వరకు చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా 100% కమెంట్ రాయండి. రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, సర్వీస్ వెయిటేజ్ లేకపోతే ఏఎన్ఎం జాబ్ లేదా? అంటే రాదా? అని చాలామంది డౌట్ అడుగుతున్నారు కదా! వాళ్ళకి గాను సమాధానం ఏంటి అనంటే బేసిక్ ఇక్కడ మనకి 100% జాబ్స్ అనేటివి ఉంటాయన్నమాట. 100లో 80% వాళ్ళకి సర్వీస్ వెయిటేజ్, ఔట్‌సోర్స్, కాంట్రాక్ట్, ఇన్‌స్టిట్యూట్స్, పాలిసీస్, ప్రోగ్రామ్స్, ఫెసిలిటీస్ నాట్ పాలిసీస్ వీటిల్లో చేసిన వాళ్ళకి మాత్రమే సర్వీస్ వెయిటేజ్ అయితే యాడ్ అవుతుంది. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. ఆ సర్వీస్ వెయిటేజ్ యాడ్ అయిన వాళ్ళకి 80% అయితే రావడం జరుగుతుంది. 80% మాత్రమే గుర్తుంచుకోండి. అదర్ దాన్ దట్ రాదనమాట. ఓకేనా? సో, రిమైనింగ్ 20% ఆల్మోస్ట్ వితౌట్ సర్వీస్ వెయిటేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ 20%లో మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటాను. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి దేవుడికి మంచిగా అడుక్కోండి. అడుక్కోవాలనే చెప్పాలి. నెక్స్ట్ ఏంటి అనంటే ఆ వెయిటేజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా చూడడం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. సర్వీస్ వెయిటేజ్ అనేది కన్సర్న్ డిపార్ట్‌మెంట్ నుంచి తీసుకోవాలి. 6 మంత్స్ కంప్లీట్ అయ్యుంటేనే ఇస్తారు. రూరల్‌లో అయితే 6 మంత్స్ కంప్లీట్ అయితే 2 రిమైనింగ్ అది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది కూడా వీలైతే డిస్క్రిప్షన్‌లో ఒకటి ఇస్తాను. లింక్ ఇస్తాను. దాన్ని మీరు ఓపెన్ చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, ఈ వీడియోలో నేనేం చెప్పాను అనంటే సర్వీస్ వెయిటేజ్ లేకపోతే జాబ్ లేదా అన్న దానికి సమాధానం ఏంటంటే ఖచ్చితంగా జాబ్ అయితే అందరికీ వస్తుందంటే అందరికీ రాదు. ఎవరికైతే సర్వీస్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళలో కూడా కొందరికి రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. గుర్తుంచుకోండి. ఎందుకనంటే అక్కడున్న వేకెన్సీస్ బట్టి, అక్కడున్న కేటగిరీ వైస్ బట్టి అవన్నీ ఫిల్టర్ చేసినప్పుడు మేబీ వాళ్ళకి కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నా ఇంటెన్షన్ ఏమి అనంటే సర్వీస్ వెయిటేజ్ ఉన్నవాళ్ళు మాత్రమే హోప్ చేయొచ్చా? సర్వీస్ వెయిటేజ్ ఉన్నవాళ్ళే గ్రేట్ అని మీరు అడుగుతున్నారు. అట్లేం లేదు. మీరు సీబీటీ బాగా రాసుంటే మంచి స్కోర్ చేసుంటే ఖచ్చితంగా మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 20% అంటే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళల్లో మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సేమ్ మీరు కూడా కోరుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నేను మీ ముందు ఉంటాను. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే సర్వీస్ వెయిటేజ్ లేకపోతే ఏఎన్ఎం జాబ్ లేదా అన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. కాకపోతే తక్కువ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మాత్రం నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బై ఫ్రెండ్స్. టేక్ కేర్.